నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో నెయ్యి ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తాను నేను. యాక్చువల్లీ బటర్ తోటి నేను కాస్కోలో తీసుకుంటాను అనమాట. బటర్ కర్క్లాండ్ వాళ్ళది. ఆ బటర్ తోటి ఎలా నెయ్యి చేసుకుంటాను నేను అన్నది చూపిస్తాను వీడియో. అండ్ ముందర ఆ వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ నాకు ఒక ప్రోడక్ట్ పంపించారనమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను. ఈ బ్రాండ్ వచ్చేసి బ్లవర్. ఇదేంటి అంటే కిడ్స్ ఆడుకునేది కెరియోకే మెషిన్ అనమాట. ఇది యాక్చువల్లీ దీంట్లో పాటలు పాడచ్చు, మనకు కూడా చాలా మంచి టైంపాస్. యాక్చువల్లీ ఇదేంటి అంటే ఇది కెరియోకే మెషిన్ లాగా పనిచేస్తుంది. అలాగే బ్లూటూత్ మైక్రోఫోన్ అనమాట ఇది. సో నిన్న నైట్ మేము యూస్ చేసాము. యాక్చువల్లీ కిడ్స్ అయితే మా అబ్బాయి అయితే చాలా బాగా ఆడుతున్నాడు దీంతో. దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు కెరియోకే చేసేటప్పుడు డ్యూయట్ మోడ్, అలాగే వోకల్ రిమూవల్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. చాలా బాగుంది యాక్చువల్లీ ఆడుకోవడానికి అన్ని. నేను దీని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు నచ్చితే ఒకసారి చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి మైక్రోఫోన్ అనమాట, బ్లూటూత్ మైక్రోఫోన్. దీనికి ఛార్జింగ్ ఇది కూడా ఇచ్చాడు, వైర్ కూడా. అండ్ అలాగే మనం ఏదైనా రికార్డ్ చేసుకోవాలి అన్నా కూడా ఆక్సిలరీ కేబుల్ అన్నీ ఇచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసి పైన దీనికి కవర్ లాగా అనమాట. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ, ఫన్ గేమ్ లాగా. యాక్చువల్లీ దీని కేస్ కూడా చాలా బాగా వచ్చింది, లెదర్ కేసు, పాడవకుండా. Welcome to use Bluetooth microphone. Bluetooth mode. Bluetooth connected. సో ఇలా వస్తుంది. హలో. Hello. I can't see it. Okay. Volume bench. Hello. My name is Vihan. Osha. I can't hear. Okay. Hello. My name is Vihan. I'm 5 years old. I like to play with my brother. Also, I love going biking. I also like to go to the park, and I also love to play. Bye bye. సో అది అలా ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంది. దీని లింక్స్ కింద ఇస్తాను, చూడండి మీరు నచ్చితే. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, ఓకే. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ నేను కర్క్లాండ్ బటర్ తోటి, అంటే యూజువల్లీ ఇండియాలో వేరేగా చేస్తారు. ఇక్కడ మటుకు మనకి వెన్న అలాంటివి పాలల్లోంచి మీగడ అవి రావు కాబట్టి ఇక్కడ బటర్ తోటే చేస్తారనమాట యూఎస్లో. సో నేను కర్క్లాండ్ బటర్ యూస్ చేస్తాను. ఇది మేము మంత్లీ ఒక 4 అలా తెచ్చుకుంటాము కాస్కోకి వెళ్ళినప్పుడల్లా. సో దాంతో చేస్తాను, కాకపోతే అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తాను. మోస్ట్లీ అందరూ నెయ్యికి అయితే అన్సాల్టెడ్ యూస్ చేస్తారు. సో అదే అనమాట. నేను మంత్కి ఒక 2 ప్యాక్ క్యూబ్స్ ఆఫ్ బటర్ యూస్ చేస్తాను. నాకు ఒక 1.5 మంత్ వరకు వస్తుంది. నాకు ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే ఇండియా నుంచి తెప్పించుకుంటాను. ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఎవరు తీసుకురాలేకపోతున్నారు అంటే మటుకు నాకు నేనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ. అండ్ కిడ్స్ ఉన్నప్పుడు తప్పదు కదా, సో నెయ్యి ఉండాలి కంపల్సరీ. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలా చేస్తాను అన్నది. జస్ట్ ఒక డీప్ బౌల్ తీసుకుంటాను. స్టెయిన్లెస్ స్టీల్ అయితే టేస్ట్ బాగుంటుంది, నాన్ స్టిక్ కాకుండా. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో వేస్తాను అనమాట. కొంచెం డీప్గా ఉండేది తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది బాగా
మరిగి మరిగి నెయ్యి అవుతుంది కాబట్టి సో అలా తీసుకోవడమే బెస్ట్, లేకపోతే కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ కొంచెం కరగంగానే ఆ పైన ఆ తెల్లగా ఫామ్ అవుతుంది అదంతా. అలా కరిగి అది మరిగి 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 ఆ తెల్లదనం అంతా పోయి దాంట్లోంచి దెన్ గీ ఫామ్ అవుతుందన్నమాట. సో అది అరౌండ్ ఒక 45 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇది ఇన్స్టెంట్ పాట్లో కూడా చేసుకోవచ్చు కావాలి అంటే. జస్ట్ బౌల్లో జస్ట్ క్యూబ్స్ వేసేసి ప్రెషర్ కుక్ పెట్టడమే. కాకపోతే ప్రెషర్ కుక్ పెట్టేస్తే దాంట్లో మనం పక్కన నుంచుని చేయక్కర్లేదు ఇన్స్టెంట్ పాట్లో అయితే. యాక్చువల్లీ దీనికైతే పక్కన నుంచొని అలా తిప్పుతూ ఉండాలి కదా, దానికైతే అవసరం ఉండదు. సో ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్ పాట్లో అయితే. సో అలా పక్కన నుంచుని తిప్పుతూ ఉండాలి, లేదంటే తొందరగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే చాలా లోలోనే పెట్టాను, హైలో పెట్టలేదు. ఎందుకంటే గబుక్కన తొందరగా మాడిపోతుంది నెయ్యి ఎప్పుడైనా. సో అందుకని నేను ఆల్మోస్ట్ 2 to 3 మధ్యలో పెట్టి చేస్తానన్నమాట నెయ్యి మటుకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా మరిగి 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 అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మరిగిస్తూ ఉంటాను బాగా. లాస్ట్లో ఏంటి అంటే కొంచెం హైలో పెట్టేస్తాను. పెడితే ఏంటంటే తొందరగా ఇదైపోతుంది, కుక్ అవుతుంది. చేసుకొని నేను ఒక గ్లాస్ బౌల్లో జార్లో సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. కావాల్సి వచ్చినప్పుడల్లా కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెడతాను చేసింది, కావాల్సి వచ్చినప్పుడల్లా కొంచెం బయటకు తీసుకొని వాడుకుంటాను. సో నాకు బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఇండియా నుంచి తెప్పించుకునేది అయితే నేను అలానే గ్లాస్ జార్లో మంత్స్ కొద్దీ అలా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఎక్కువ తెప్పించుకుంటాం కదా ఇండియా నుంచి తెప్పించుకునేటప్పుడు. సో నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. 1 year 1.5 year వరకు కూడా ఏం పాడవ్వదు. సో కాకపోతే ఇప్పుడు ఇది ఇంట్లో చేసుకునేది అయితే నేను కొంచెం కొంచెమే చేసుకుంటాం కాబట్టి నాకు ఒక 1.5 month వరకు వస్తుంది. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. కొంతమంది దీంట్లో తమలపాకులు వేసుకుంటారనమాట, ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, మా పిల్లలు ఇద్దరు తినరు. సో అందుకని నేను ప్లెయిన్గానే చేస్తాను. సో కావాలంటే మీరు తమలపాకు వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మంచి డార్క్ కలర్ వస్తుంది అని అంటారనమాట తమలపాకు వేస్తే. సో అది ఇవాల్టి వీడియో. నేను ఇంట్లో నెయ్యి ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది, కొంచెమన్నా యూజ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ కొట్టారు అంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.